రాజుగారు చాలా తెలివైనవాడు. ఆయనకి ఆయనే అలా అనిపించేది. ఎందుకంటే ఆయన రాజ్యంలో ఏ పని జరిగినా ముందు లెక్క, తర్వాత మనుషులు. ఒక చెట్టు నాటాలంటే ఎన్ని ఆకులొస్తాయో లెక్క, ఒక పండుగ పెట్టాలంటే ఎంత ఆనందముంటుందో కాదు, ఎంత ఖర్చో లెక్క. అందుకే ఆయన పేరు లెక్కల రాజు. ఒకరోజు రాజసభలో రాజుగారు ఇలా అన్నారు, ఈ రాజ్యంలో ఎవరు పనికిరారు, ఎవరు పనికొస్తారు, నేను లెక్కతో తేలుస్తాను అని. అందరూ భయపడ్డారు. ఎందుకంటే రాజుగారి లెక్కలు మనుషులకన్నా పెద్దవి. ఇక రాజుగారు ప్రతి ఒక్కరికీ ఒకే ప్రశ్న వేశారు. నువ్వు రాజ్యానికి ఎంత ఉపయోగపడుతున్నావో అని. వ్యాపారి అన్నాడు, పన్నిస్తా. సైనికుడు అన్నాడు, రక్షణిస్తా. పండితుడు అన్నాడు, సలహా ఇస్తా. రాజుగారు లెక్కలు వేశారు సంతృప్తిగా. చివరగా ఒక వ్యక్తి వచ్చాడు. పేరు బుచ్చయ్య. అతని వృత్తి రాజుగారి ఏనుగులకు తిండి పెట్టడం. రాజు అడిగాడు, నువ్వు ఏమిస్తావు? బుచ్చయ్య తలగొక్కుకుంటూ, నేనేమీ ఇవ్వను మహారాజా అన్నాడు. రాజసభలోని అందరూ నవ్వారు. రాజు నవ్వుతూ అడిగాడు, అయితే నువ్వెందుకు అవసరం? బుచ్చయ్య అన్నాడు, మహారాజా, నాకు లెక్కలు తెలీదు, కాని నా అవసరం ఏనుగులకి చిరాకు వచ్చినప్పుడు తెలుస్తుంది అన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. అదే రోజు రాత్రి రాజుగారి ఇష్టమైన ఏనుగు ఆహారం తినలేదు. అరుస్తోంది, కాలు కొడుతోంది. వైద్యులు లెక్కలు చెప్పారు, ఏమీ పనిచేయలేదు. బుచ్చయ్య వచ్చాడు. ఏనుగు చెవిలో ఏదో అన్నాడు. కొంచెం తిండి పెట్టాడు. ఏనుగు శాంతించింది. దాని గురించి తెలుసుకున్న రాజుగారి తల తిరిగింది. రాజు బుచ్చయ్యని అడిగాడు, నువ్వేం చేశావు అని. బుచ్చయ్య, లెక్క కాదు మహారాజా, దాని అలవాటు తెలుసుకున్నా అన్నాడు. రాజు మొదటిసారి తన లెక్కలపై అనుమానం పెట్టాడు. అప్పుడు రాజుకు అర్థమయ్యింది. మరుసటి రోజు రాజు సభలో మాట్లాడుతూ, మనుషుల విలువ లెక్కలోకి రాదు, నిన్న నేను తప్పు లెక్క వేశాను అన్నాడు. అందరూ షాక్. రాజు నవ్వాడు. ఆ రాజ్యంలో ఇప్పటికీ లెక్కలున్నాయి, కాని చివరలో ఒక ప్రశ్న తప్పనిసరి. ఇది మనిషికి పనికి వస్తుందా?